ఈ వీడియోలో వచ్చేసి పిఎంఈజీపీ అప్లై చేసుకున్న తర్వాత బ్యాంక్లో ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్, సెకండ్ వన్ వచ్చేసి పాన్ కార్డ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి గ్రామ పంచాయతీ పర్మిషన్ లెటర్ ఆర్ నో అబ్జెక్షన్ లెటర్ తీసుకోవాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి వెటర్నరీ డాక్టర్ దగ్గర మన గేదెలు హెల్తీగా ఉన్నాయా లేవా చెక్ చేసి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, మన వెటర్నరీ హాస్పిటల్లో ఇస్తారు. అండ్ డిపిఆర్ అంటే మన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, మనం బర్రెకి ఎంత ఖర్చు అవుతుంది, షెడ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఫుడ్కి ఎంత ఖర్చు అవుతుంది దాని గురించి. సిక్స్త్ వన్ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ ఆర్ క్యాస్ట్ రెండు ఒకటే, అదొక జిరాక్స్ ఇవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ వన్ మిల్క్ టైఅప్ లెటర్. మన దగ్గరలో ఉన్న పాల సెంటర్లో ఏ ఏ సెంటర్లో అయితే పాలు పోదాం అనుకుంటున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా అని చెప్తే వాళ్ళు లెటర్ ఇస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి రూరల్ ఏరియా సర్టిఫికేట్. ఇది జనరల్గా నెట్ షాప్లో ఒక ఫామ్ దొరుకుతుంది, దాని మీద సెక్రటరీతో సంతకం పెట్టించిన లేదు, లేదంటే మన రెసిడెన్షియల్ అయినా నడుస్తుంది. ఎయిత్ వన్ వచ్చేసి ఉద్యమం రిజిస్ట్రేషన్, అది నెట్ షాప్లో అప్లై చేసుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నువ్వు ఏది చదువుకుంటే అది 10th కానీ ఇంటర్ కానీ 8thకి వెళ్ళి స్టార్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2 ఫొటోస్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ